Audio Jungle. అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. ఈరోజు ఇంకొక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. జుత్తులు మారిన నక్క అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి. అనగనగా ఒక అడవిలో అటూ ఇటూ తిరుగుతున్న ఒక నక్కకు దారికి అడ్డంగా పడి ఉన్న ఒక ఏనుగు శవం కనపడింది. దానిని చూసిన నక్క ఈ విధంగా అనుకున్నది: చాలా కాలంగా ఏనుగు మాంసాన్ని తినాలని నా కోరిక ఈరోజు తీరనుంది. నక్క ఆకలి గొన్నదై ఏనుగు శవాన్ని తినడానికి ప్రయత్నించింది. కానీ ఏనుగు చర్మం చాలా మందంగా ఉండటం వల్ల కొరకలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత ఒక సింహం అటువైపు వస్తుండగా చూసి దాని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విధంగా అన్నది నక్క: ఓ అడవి రాజా, నాకు చాలా రోజుల నుండి ఏనుగు మాంసాన్ని తినాలని ఉన్నది. అక్కడ ఒక ఏనుగు శవం ఉన్నది. దాని చర్మం మందంగా ఉండటం వలన నేను దానిని కొరకలేకపోతున్నాను. నీవు దానిని కాస్త కొరికి ఇస్తే నాకు సహాయం చేసిన వారవుతారు. నక్క మాటలకు సింహం ఈ విధంగా బదులిచ్చింది: ఓ ప్రియమైన నక్క, నీవు నన్ను క్షమించు. నేను చనిపోయిన జంతువుని తినను. అంతేకాకుండా ఒకరు వదిలేసిన మాంసాన్ని, ఒకరి ఎంగిలి మాంసాన్ని తినను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నక్క ఇంకా ఏదైనా పెద్ద జంతువు అటువైపు వస్తుందేమో అని ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి ఒక పులి అటువైపు రావడం చూసింది నక్క. నక్కకు ఏనుగు మాంసాన్ని తినాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఒక ఉపాయాన్ని ఆలోచించి పరిగెత్తుకుంటూ పులి దగ్గరకు వెళ్ళి వినయంగా దానితో ఈ విధంగా అన్నది: ఓ బలవంతమైన పులిరాజా, నేను ఇక్కడికి దగ్గరలో ఒక ఏనుగు నిద్రపోతూ ఉండడం చూశాను. నీవు చాలా బలంగా ఉన్నావు కాబట్టి దానిని నీవు చంపగలవు. నక్క ఉపాయం తెలివిని పులి దానిని చంపడానికి సంతోషంగా అంగీకరించింది. ఇద్దరూ కలిసి ఏనుగు ఉన్న ప్రదేశానికి చేరుకోగానే నక్క పులితో చాలా రహస్యంగా ఈ విధంగా అన్నది: అదిగో అక్కడ ఏనుగు నిద్రిస్తున్నది. నీవు వెళ్ళి దానిని చంపు. ఏనుగు చనిపోయిందన్న విషయం తెలియని పులి దానిపై దాడి చేసి దాన్ని కొరికి తినడం ప్రారంభించగానే నక్క గట్టిగా సింహరాజా, సింహరాజా అని అరవసాగింది. ఆ అరుపులు విన్న పులి తొందరగా ఆ ప్రదేశం నుండి జారుకున్నది. నక్క ఏనుగు మాంసాన్ని చాలా సంతోషంగా తిని చిరకాలంగా ఉన్న తన కోరిక తీర్చుకుంది. ఇందులో నీతి ఏంటంటే, సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది. ఇదన్నమాట స్టోరీ. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.